అందరికీ జై భీమ్ అండి. నిన్న విద్యార్థి సంఘం నాయకుల పైన విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కాజా బాషా, షాడో నిర్వాహకులు చాంద్ బాషా యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థి సంఘాల మీద ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అని. మీ మీద పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదు? మేము అడుగుతా ఉన్నాము, మా విద్యార్థి సంఘాల నాయకుల తరఫున మీ మీద పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదు అని అడుగుతున్నాం. ప్రెస్ మీట్ పెట్టి 10 మందికి నువ్వు బహిరంగంగా తెలియజేస్తా ఉన్నావు విద్యార్థి సంఘం నాయకులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని. మీ దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ ఆ ప్రెస్ మీట్లో మీరు ఎందుకు కాల్ రికార్డింగ్స్ బయట పెట్టలేదు? డబ్బులు ఇచ్చినామని చూపిస్తూ ఉన్నారే, మేము వేసినాము ప్రూఫ్ ఉందని. మీకు రిటర్న్ వేసినట్లు కూడా ప్రూఫ్ ఉంది కదా. అంటే మీ అంతకు మీరు వేసి మళ్ళీ రిటర్న్ వేసినది కూడా ప్రూఫ్ ఉంది కదా. దీని మీద మిమ్మల్ని ఏమనాలి? సంఘాలంటే ఎట్టుకొచ్చింటే ఏమన్నా కూడా పడతారని అనుకుంటున్నావా చాంద్ బాషా గారు? అసలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కోచింగ్ సెంటర్ నడపడానికి నీకేం అర్హత ఉంది? నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి కదా ఫస్ట్. తమ్ముని అడ్డం పెట్టుకొని నువ్వు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కోచింగ్ సెంటర్లు నడుపుకుంటూ దాంట్లో దందాలు చేసుకుంటూ దొడ్డిదారులో విద్యార్థుల నుంచి వేలకు వసూలు చేస్తూ ఉంటే నేను ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే నువ్వు బ్లాక్మెయిలింగ్ అంటావు. తమాషా అయిపోయిందే ఇది. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నిన్ను ఎవరేమంటారు? నీ దగ్గర ఎక్కడ లోపం ఉంటేనే కదా ఈ విద్యార్థి సంఘం నాయకులు ప్రశ్నించేది. నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళు అడగకుండా వాళ్ళ అకౌంట్లలో నువ్వెందుకు డబ్బులు వేశావు? అంటే నువ్వు చేస్తున్న అవినీతికి, నువ్వు చేస్తున్న తప్పుడు పనులకు ప్రశ్నించకూడదని ముందుగానే వాళ్ళకి డబ్బులు వేసినావా? ఆ డబ్బులు తీసుకోకుండా వాళ్ళు రిటర్న్ చేసి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి దందా మీద వాళ్ళు పోరాటం మొదలు పెడితే